హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ నేను చేస్తున్న పన్నీర్ బటర్ మసాలా. సో ముందుగా ప్యాన్లో కొద్దిగంత బటర్ వేసుకొని అందులోనే కొంచెం అంత ఆయిల్, సో అది కొంచెం హీట్ ఎక్కాక అందులో కొంచెం అంత కారం, ఇంకా కొంచెం అంత పసుపు వేసి కలుపుకోవాలి. సో కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత పన్నీర్ని ఇప్పుడు అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. అండ్ పన్నీర్ కూడా సాఫ్ట్గా రావాలంటే ముందు మనం కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని కొంచెం అంత వామ్ వాటర్ ప్లస్ అందులో కొంచెం అంత సాల్ట్ యాడ్ చేసి ఒక 5 to 10 minutes వరకు అందులో సోక్ చేసుకుంటే పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది ఒక స్పెషల్ టిప్ మాట పన్నీర్ సాఫ్ట్గా ఉండటానికి. అండ్ పన్నీర్ ఫ్రై చేయడానికి కొంచెం పన్నీర్ మళ్ళీ స్పూన్తో కలిపితే మళ్ళీ అది విరిగిపోతుంది, సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ అది పగిలిపోతుంది. సో ఓన్లీ మనం ప్యాన్ని మాత్రమే ఇలా ప్యాన్ ఇంకా అటు ఇటు తిప్పుతూ ఉండాలి. తర్వాత పక్కన ప్లేట్లో తీసేయాలి ఆ పన్నీర్ మొత్తం. అండ్ అదే ప్యాన్లో ఉన్న బటర్ ఇంకా ఆయిల్లోనే మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ప్లస్ కొద్దిగంత ఎండుమిరపకాయలు అండ్ జీడిపప్పు అండ్ అందులోనే టొమాటో పీసెస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అండ్ అందులోనే బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, యాలక్కాయలు, కొంచెం అంత కారం, పసుపు వేసి కలుపుకొని బాగా మగ్గనివ్వాలి. స్మెల్ చూస్తుంటేనే అద్దరిపోయింది అసలు. సో ఇప్పుడు బాగా మగ్గిపోయింది. ఆ మగ్గిపోయిన మొత్తం తీసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకోవాలన్నమాట. సో ఫైన్ పేస్ట్ లాగా మనం మిక్సీ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ అదే ప్యాన్లో కొద్దిగంత బటర్ వేసుకొని సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగంత ఫ్రై అయ్యాక మనం చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి. సో ఆ కలుపుకున్న తర్వాత బటర్ కొంచెం అలా పైకి తేలుతున్న టైంలో కొద్దిగా సాల్ట్ చూసుకోండి. సాల్ట్ ఒకవేళ టేస్ట్కి సరిపోయేంత వేసుకోండి. సో నాకు ఇక్కడ కొంచెం ఇంకా పడాల్సి వచ్చింది, సాల్ట్ వేసాను. అది వేసాక క్రీమ్ ఉంటే క్రీమ్ వేసుకోండి. సో నా దగ్గర అయితే క్రీమ్ లేదని చెప్పి నేను కొద్దిగంత కర్డ్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని ఇందాక ఏదైతే పన్నీర్ మనం సైడ్కి పెట్టుకున్నామో అవన్నీ వేసుకొని కలుపుకోవాలి. అంతే, పన్నీర్ అయిపోయింది. అండ్ ఇక్కడ మా ఫ్యామిలీ రియాక్షన్. నిజంగా బాగుందా?